ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలే కాదు భయంకరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ ముగ్గురి మిస్సింగ్ మిస్టరీ. అసలు ఇది ఎలా జరిగింది? ఎందుకు ఇప్పటికీ ఆ ముగ్గురు ఏమయ్యారో తేల్చలేకపోతున్నారు? ఇది ఎక్కడ జరిగింది అనేది తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కనిపిస్తోంది స్కాట్లాండ్లోని పశ్చిమ తీరం. ఇక్కడ మనుషులు జీవించటానికి వీలు లేని దీవులుంటాయి. వాటిని ప్లాంట్ ఫజిల్స్ అని కూడా అంటారు. ఒకప్పుడు ఈ దీవులపై ఆధారపడి గొర్రెల కాపర్లు జీవించేవారు. తరచూ వారు తమ గొర్రెలను పడవల్లో దీవుల దగ్గరకు తీసుకెళ్లేవారు. ఎందుకంటే ఆ దీవుల్లో గడ్డి బాగా పెరిగేది. అది గొర్రెలకు బాగా నచ్చేది. దానికి తోడు వారికి ఓ విచిత్రమైన నమ్మకం ఉంది. ఆ గడ్డి తినే గొర్రెలు అనారోగ్యాల నుంచి ఇట్టే మెరుగవుతాయని, పైగా కవల గొర్రె పిల్లలకు జన్మనిస్తాయని నమ్మేవారు. ఒక్కోసారి గొర్రెల కాపర్లు రాత్రిళ్లు కూడా ఆ దీవుల్లోనే ఉండిపోయేవారు. అలా ఉండిపోయే వారికి అప్పుడప్పుడు అర్ధరాత్రి మెలకువ వచ్చేది. లేచి చూస్తే ఏదో సమస్య, ఎవరో వారిని వెంటాడుతున్నట్టు అనిపించేది. దాంతో దయ్యాలే తమను ఇబ్బంది పెడుతున్నాయని వారు భావించారు. 1896లో ఈ దీవుల్లో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ నిధులు ఇచ్చి ఓ లైట్ హౌస్ నిర్మించింది. 1899 డిసెంబర్లో లైట్ హౌస్ నిర్మాణం పూర్తయింది. మరి దాన్ని చూసుకోవాలి కదా, అందుకోసం నలుగురిని నియమించారు. వీరు రొటేషన్ పద్ధతిలో పనిచేసేవారు. వారానికి 2 రోజులు సెలవుండేది. అందువల్ల దీవుల్లో లైట్ హౌస్ దగ్గర ఎప్పుడూ ముగ్గురు వ్యక్తులు కంటిన్యూగా ఉండేవారు. 1900వ సంవత్సరం డిసెంబర్ ఒకరోజు డ్యూటీలో భాగంగా ముగ్గురు వ్యక్తులు దీవిలో లైట్ హౌస్ దగ్గర ఉన్నారు. వారు 43 ఏళ్ల కీపర్ జేమ్స్ డ్యూకాట్. ఈయనకు 20 ఏళ్ల అనుభవం ఉంది. రెండో వ్యక్తి డొనాల్డ్ మెకార్థర్. ఈయనకు 40 ఏళ్లు, వివాహితుడు. మూడో వ్యక్తి 28 ఏళ్ల థామస్ మార్షల్. ఈ ముగ్గురు లైట్ హౌస్ దగ్గర ఉన్నారు. మరో వ్యక్తి జోసెఫ్ మోరే సెలవులో ఉన్నాడు. అందువల్ల లైట్ హౌస్ దగ్గర ముగ్గురున్నారు. డిసెంబర్ 15 అర్ధరాత్రి సమయం ఓ నౌక ఆ దీవుల వైపుగా వెళ్లసాగింది. నౌకలో కెప్టెన్ హోల్మన్ లైట్ హౌస్ నుంచి లైటింగ్ రావట్లేదని గమనించాడు. కానీ ఆ విషయాన్ని అతడు నార్థరన్ లైట్ హౌస్ బోర్డుకు తెలపలేదు. అందుకు కారణం ఏదైనా కావచ్చు. విషయం అప్పుడు బయటకు తెలియలేదు. డిసెంబర్ 26 లైట్ హౌస్ టెండర్ షిప్ హెస్పరస్ రొటీన్ విజిట్లో భాగంగా లైట్ హౌస్ ఉన్న ప్రాంతం వైపు వచ్చింది. అప్పుడు నౌక కెప్టెన్ జేమ్స్ హార్వీ ఓ విషయం గమనించాడు. లైట్ హౌస్ పైన ఉండే జెండా పోల్కి స్కాట్లాండ్ జెండా లేదు. దాన్ని ఎవరు తీసేశారో తెలియలేదు. అందువల్ల లైట్ హౌస్ కీపర్లను అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన నౌక నుంచి హార్న్ వేశాడు. ఎంతసేపు హార్న్ వేసినా లైట్ హౌస్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో తారాజువ్వ లాంటిది గాల్లోకి వదిలాడు. కనీసం వాటి సౌండ్తోనైనా అలర్ట్ అవుతారని అనుకున్నాడు. అయినా నో రెస్పాన్స్. ఏం జరిగిందో తెలుసుకుందామని జోసెఫ్ మోరే లైట్ హౌస్ ఉన్న ఈలియన్ మోర్ప్రా దేశానికి చేరాడు. అక్కడ ఈయనకు ఏదో జరిగిపోయినట్టు ఏమీ కనిపించలేదు. అంతా నార్మల్గానే ఉంది. లైట్ హౌస్ ఎంట్రన్స్ గేట్, ఎంట్రన్స్ డోర్, ఆ తర్వాత మరో డోర్ అన్నీ మూసే ఉన్నాయి. కిచెన్ డోర్ మాత్రం తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూశాడు. కొన్ని రోజులుగా అక్కడ వంటలేమీ చేసుకోవట్లేదని గ్రహించాడు. లైట్ హౌస్లోని గడియారాలన్నీ ఆగిపోయి ఉన్నాయి. అక్కడ ఉన్న బెడ్లు ఖాళీగా ఉన్నాయి. మరి వాళ్ళేమయ్యారు? ఆ ముగ్గురెక్కడా? వాళ్ళు చనిపోయారా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్నది మాత్రం తెలియలేదు. వారి మృతదేహాలు కనిపించలేదు. ఇక ఈ ఘటన ప్రపంచ చరిత్రలో ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ ముగ్గురు ఏమయ్యారో తేల్చలేకపోతున్నారు. అప్పటి నుంచి ఆ లైట్ హౌస్ వైపు వెళ్లటమే మానేశారు.